హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతు బంధు అనేది ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీని గురించి అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే యాసంగి సీజన్ రైతు భరోసా కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. నిన్న మంత్రివర్గాలు అయితే దీనిపై చర్చించనుంది. ఎలాంటి ప్రస్తావన అయితే రాలేదు. ప్రస్తుతం శాటిలైట్ ద్వారానే పంట భూములకైతే రైతు భరోసా వస్తుందని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి గాను ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో వేస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ పూర్తయ్యాక అంటే ఎంత ఎవరికి అంటే ఎంత పంట భూములు ఎంత దాకా ఉన్నాయో అలాంటి సర్వే అనేది చేస్తుంది. దీనిపై రైతు భరోసా ఎప్పుడు వస్తున్నది అయితే ప్రస్తుతానికైతే క్లారిటీ అయితే ప్రభుత్వం అయితే చెప్పలేదు. మన అంచనా ప్రకారం అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో పడే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా ఛానల్స్ అయితే చెప్పబోతున్నాయి. మీరైతే దీని గురించి అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామంది అయితే మనం జనవరి 26 తేదీన అయితే ఆ రోజు అయితే మనకైతే రైతు భరోసా వస్తుందని చాలామంది అయితే అనుకున్నారు. కాకపోతే అప్పుడు కూడా మనకు ఇంకా 4 రోజులే ఉన్నాయి కదా. మనకు అప్పుడు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే సర్వే అయిన తర్వాత మనకు ఎంత అంటే ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వారికి ఎంతవరకు వేయాలన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించేసరికి చాలా టైం అనేది పడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.